హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టే దెయ్యాల సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హర్రర్ సినిమాలు వచ్చినా వదిలిపెట్టకుండా చూసేస్తుంటారు. మరికొంతమంది భయమేసినా కళ్ళు మూసుకుంటూనైనా సినిమాను చూస్తూ ఉంటారు. హాలీవుడ్ని మించి హర్రర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. హర్రర్ కామెడీ సినిమాలు కొన్ని ఉంటే కంప్లీట్ హర్రర్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఈరోజు వీడియోలో మనం అలాంటి కొన్ని హర్రర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. కాశ్మోరా యండమూరి వీరేంద్రనాథ్ కలం నుండి జాలువారిన సంచలనముల తులసి ఆధారంగా 1986లో ఎన్బి చక్రవర్తి దర్శకత్వం వహించిన చిత్రం కాశ్మోరా. చేతబడి లాంటి మూఢనమ్మకాలపై అప్పట్లో తీసిన ఈ చిత్రం ఎన్నో చర్చలకు కూడా దారితీసింది. సైన్స్ ప్రాముఖ్యతను గురించి కూడా ఈ చిత్రంలో దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించడం గమనార్హం. రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో దార్కా అనే ఓ మాంత్రికుడు పాత్రలో కనిపిస్తారు. చేతబడులు చేసే భీకర మాంత్రికుడు దార్కా పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ఇందులో ప్రేక్షకులను ఒళ్ళు జలధరించేలా భయపెడతాడు. ఏ స్థాయిలో అంటే ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో మనం చూస్తోంది రాజేంద్ర ప్రసాద్నేనా అనేంతగా. రాజశేఖర్, భానుప్రియ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారాగణం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండో సినిమా రక్ష. వన్ మోర్ థాట్ ఎంటర్టైన్మెంట్ Z3 పిక్చర్స్ ప్రొడక్షన్ పతాకంపై అజం ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. దీన్ని రామ్ గోపాల్ వర్మ సమర్పించారు. దర్శకత్వం ఆర్ఎల్ వంశీకృష్ణ. ఈ చిత్రంలో జగపతి బాబు, కళ్యాణి ప్రధాన పాత్రలో నటించగా గోపి తుడుల్ సంగీతం అందించారు. ఈ సినిమా కథానాయకుడు రాజీవ్ నాస్తికుడు. కానీ అతని భార్యకు, తల్లికి దేవుడు, చేతబడి మొదలైన వాటిపై విపరీతమైన నమ్మకం. నిర్మాణ స్థలంలో ఓ రోజున అతని సహాయకుడు శ్యామ్ ఒక పురాతన వినాయక విగ్రహం కనబడిందని చెబుతాడు. వినాయకుడికి ఆలయం నిర్మించాలని రాజీవ్కు సలహా ఇస్తూ నిర్మించకపోతే వారికి కీడు జరుగుతుందని కూడా చెబుతాడు. అయితే రాజీవ్ అతని మాటలను పెడచెవిన పెడతాడు. ఆ సంఘటన తర్వాత అకస్మాత్తుగా ఒక రోజున రాజీవ్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. రాజీవ్ కూతురు రక్ష అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. చివరగా రాజీవ్ అద్భుతాలను, చేతబడిని నమ్మడం ప్రారంభిస్తాడు. అప్పుడు వినయ్ అతన్ని బాబా అనే క్షుద్ర మంత్రికుడు వద్దకు తీసుకువెళ్తాడు. ఇది వేణు మధులు చేసిన చేతబడి అని తెలుసుకుంటాడు. రాజీవ్ కారు డ్రైవర్ మణి వారికి సహాయం చేస్తాడు. రాజీవ్ రక్షను ఈ భయానక స్థితి నుండి ఎలా కాపాడతాడనేది మిగతా కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో సినిమా రాత్రి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి చిత్రం కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఇందులో రేవతి, ఓంపురి, అనంతనాగ్ మొదలైన వారి నటన సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. హారర్ చిత్రమైన చాలా సహజమైన రీతిలో తీయడానికి దర్శకుడు ప్రయత్నించారు. హర్రర్ సినిమాకు అవసరమైనట్లుగా గందరగోళం, అయోమయం, బాధిత వ్యక్తుల దుస్థితి మొదలైన వాటితో దర్శకుడు భయాన్ని సృష్టించాడు. రాత్రి తెలుగు, హిందీల్లో ఏకకాలంలో తీసిన సినిమా. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాలుగో సినిమా జగన్మోహిని. జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన బి విఠలాచార్య ఈ సినిమాను తన సొంత బ్యానర్పై నరసింహరాజు కథానాయకుడిగా నిర్మించి దర్శకత్వం వహించారు. దాదాపు జానపద చిత్రాలు ట్రెండ్ ఆగిపోయిన తరుణం అది. అందులోనూ నరసింహరాజుకు హీరో ఇమేజ్ లేదు. కానీ ఈ సినిమా మంచి విజయం సాధించింది. జయమాలిని, ప్రభ ఈ చిత్రంలో కథానాయకులుగా నటించారు. ఈ సినిమా కథ పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దెయ్యాలు, భక్తి అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది. ఓ పల్లెటూరి అందగాన్ని ఒక కామపిశాచి ఆశించి తన వలలో వేసుకుంటుంది. పతివ్రత శిరోమణి అయిన అతని భార్య తను నమ్మిన దైవాన్ని కొలిచి తన భర్తను మళ్లీ తనవాడిగా చేసుకుంటుంది. పూర్తి స్థాయి హారర్ చిత్రంగా అప్పట్లోనే ఈ చిత్రం ప్రజాదరణ పొంది సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. టెక్నాలజీ కూడా పెద్దగా లేని రోజుల్లో విఠలాచార్య చేసిన పలు కెమెరా ట్రిక్స్ కోసం ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐదో సినిమా దెయ్యం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడి చక్రవర్తి, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ మహేశ్వరి తన అక్క బావలతో కలిసి ఉంటుంది. ఓ రోజు వారి ఇల్లు బదిలీ అవుతారు. ఆ ఇల్లు ఎక్కడో సిటీకి దూరంగా ఉండే ఒక బంగ్లా. కానీ అది ఒకప్పుడు శ్మశానం ఉన్న ప్రదేశం అని, ఆ బంగ్లా దెయ్యాలకు, భూతాలకు నిలవైందని వారికి తెలియదు. అప్పుడప్పుడు వారికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. హఠాత్తుగా ఒక రోజు వారి 5 ఏళ్ల కొడుకు చనిపోతాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఒక్కొక్కరు మృత్యువాత పడి అందరూ చనిపోతారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ చాలా సన్నివేశాలు సున్నితంగా తీశారు. కాకపోతే చివరి అంకంలో మాత్రం అందరినీ దెయ్యాలుగా చూపించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆరో సినిమా ఆ ఇంట్లో. ఈ సినిమాకి నటుడు చిన్న దర్శకత్వం వహించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. కానీ ఈ చిత్రం తర్వాత చిన్న ఏ ఇతర చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు. యూనైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేద్దుల శ్రీనివాసరెడ్డి, వి రాజు చౌదరి, పి మనోజ్ కుమార్ రెడ్డి, ఏ జితేందర్ రెడ్డిలు నిర్మించిన ఈ చిత్రానికి కథా, మాటలు, చిత్రానువాదంతో పాటు దర్శకత్వ శాఖ కూడా చిన్నయ్య బాధ్యతలు వహించాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏడో సినిమా మంత్ర. ఓసో తులసిరామ్ దర్శకత్వంలో చార్మి ప్రధాన పాత్రలో నటించిన మంత్ర చిత్రం కూడా సూపర్ హిట్ హారర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో చార్మి నటన అద్భుతంగా ఉంటుంది. అందుకు గాను చార్మి కౌర్ 2007లో ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.
ఇదే చిత్రానికి 2015లో సీక్వెల్ కూడా తీయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 8వ సినిమా అవును. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును చిత్రం హారర్ చిత్రాలను ఒక స్పెషల్ చిత్రమని చెప్పుకోవచ్చు. కెప్టెన్ రాజు అనే ఒక ఆగంతకుడి ఆత్మ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంది. ఇదే చిత్రానికి తర్వాత సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 9వ సినిమా రాజుగారి గది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. పూర్తి స్థాయి హారర్ కామెడీగా వచ్చిన ఈ చిత్రంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం బాగానే సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 2017లో రాజుగారి గది 2 చిత్రాన్ని కూడా తీసుకొచ్చారు ఓంకార్. ఇందులో నాగార్జున మరియు సమంత నటించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 10వ సినిమా భాగమతి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క చంచల పాత్రలో నటించింది. ఆమె ఓ ఐఏఎస్ అధికారి, ఓ మంత్రి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది. సామాజిక కార్యకర్త శక్తితో ప్రేమలో పడుతుంది. రైతుల సంక్షేమం కోసం మంత్రి ఈశ్వర్ ప్రసాద్ చేపట్టిన ప్రాణధర ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుంది. కానీ ఓ కారణంగా ప్రియుడు శక్తిని కాల్చి జైలుకెళ్తుంది. జైల్లో రిమాండ్లో ఉన్న చెంచలను ఓ ఆపరేషన్ కోసం భాగమతి బంగ్లాకు తరలిస్తారు. ఈ క్రమంలో ఓ లక్ష్యం కోసం ఆమె ఏకంగా మంత్రికి ఎదురు తిరుగుతుంది. భాగమతి బంగ్లా అంటే ఆ చుట్టుపక్కల ఉండేవారికి భయం. రాణి భాగమతి దేవి దెయ్యమై తిరుగుతుందని అందరూ నమ్ముతుంటారు. తన చుట్టూ అనుకోని ఘటనలు జరగడంతో భయానికి లోనవుతుంది. లోపల దెయ్యం ఉందని చెంచలు చెప్పినా ఎవరూ నమ్మరు. నిజంగానే బంగ్లాలో దెయ్యం ఉందా? చెంచలను భయపెట్టి చిత్రహింసలకు గురి చేసేదెవరు? భాగమతి బంగ్లాలో చెంచులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే భాగమతి చిత్రకథ. సో ఇది ఫ్రెండ్స్, తెలుగులో ఉన్న టాప్ 10 హర్రర్ మూవీస్ పార్ట్ 1. పార్ట్ 2లో మరికొన్ని హర్రర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.